రెడ్డి ఉద్యమం యొక్క 3 డిమాండ్ల గురించి ఈ వీడియోలో వివరంగా చెప్తున్నాను. ఇది ఈ 3 డిమాండ్లు 25/4/2026 అనగా అంటే ఏప్రిల్ 25 రోజు ప్రెస్ వాళ్ళకు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లోనే ఈ 3 డిమాండ్ల గురించి క్లియర్గా తెలపడం జరిగింది. ఈ వీడియో రూపంలో అందరికీ తెలిసేటట్టు చేస్తున్నాను. అది రెడ్డి ఉద్యమం యొక్క 3 డిమాండ్లు ఏంటంటే, ఒకటి ఫస్ట్ డిమాండ్ ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ప్రజలందరినీ 5 కేటగిరీలుగా విభజించాలి. ఒకటి అత్యంత ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు, అంటే తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తిపాస్తులు కలవారు. 2 ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, అంటే ప్రభుత్వ పథకాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు, రిజర్వేషన్లు మొదలైనవి అవసరం లేని వాళ్ళు. 3 మధ్య తరగతి వాళ్ళు, 4 పేదవాళ్ళు, 5 అత్యంత నిరుపేదలు. ఈ 5 కేటగిరీలుగా విభజించిన తర్వాత ప్రజలందరికీ ఒక ప్రత్యేక కుటుంబ కార్డులు ఇవ్వాలి. ఆ కుటుంబ కార్డులనే కేటగిరీలు కేటాయించాలి. 1, 2 కేటగిరీల వారికి ప్రభుత్వ పథకాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు, రిజర్వేషన్లు మొదలైనవి వర్తించకూడదు. ఈ 3, 4, 5 కేటగిరీల వారికి ప్రభుత్వ పథకాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు, రిజర్వేషన్లు మొదలైనవి ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే కొంతకాలం తర్వాత 5వ కేటగిరీలో ఉన్న వాళ్ళు 4వ కేటగిరీలోకి వస్తారు. ఇంకొంతకాలం తర్వాత 4వ కేటగిరీలో ఉన్న వాళ్ళు 3వ కేటగిరీలోకి వస్తారు. మరికొంతకాలం తర్వాత 3వ కేటగిరీలో ఉన్న వాళ్ళు 2వ కేటగిరీలోకి వస్తారు. ఈ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత 2వ కేటగిరీ వాళ్ళు 1వ కేటగిరీలోకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇటు కేటగిరీల పరిశీలన నిమిత్తం ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధారంగా పేదరికం 100% నిర్మూలన జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా జరిగినప్పుడు ప్రజలకు ప్రభుత్వ పథకాలు కానీ, రాయితీలు కానీ, ప్రోత్సాహాలు కానీ, రిజర్వేషన్లు అవసరం ఉండదు. ఎందుకంటే అందరూ ధనవంతులు అవుతారు మన దేశంలో ఉన్న వాళ్ళు. ఈ విధంగా 5 కేటగిరీలు చేసి అర్హులకు పథకాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు, రిజర్వేషన్లు మొదలగునవి ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఈ కుల రాజకీయాలతోని ప్రజలకు అవసరం ఉండదు, కుల సంఘాలతో కూడా ప్రజలకు అవసరం ఉండదు, కుల సంఘాల నాయకులతో కూడా ప్రజలకు అవసరం ఉండదు. ఈ విధంగా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఇది 1వ డిమాండ్ పూర్తయింది. ఇప్పుడు 2వ డిమాండ్ గురించి క్లియర్గా చెప్తాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో, ఏఐ కాలంలో కూడా ప్రజలకు రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులతో 90-95% అవసరం లేకుండా చేయాలి. గ్రామ, వార్డు, డివిజన్, పట్టణ, నగర అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి నిధుల్ని నేరుగా ఖాతాలో జమ చేయాలి. ఏ విధంగా అంటే, ఇప్పుడు పిఎం కిసాన్, రైతు భరోసా ఇలాంటి స్కీములు నేరుగా డబ్బులు ప్రజలకు వేస్తున్నారు కదా. రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని వారితో అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలి. నేరుగా నిధులు ఇవ్వాలి. ఇస్తే ప్రజలు తమ గ్రామాలని, వార్డుల్ని, డివిజన్ని, పట్టణాలని, నగరాలని అభివృద్ధి చేసుకుంటారు. మిగిలిన నిధుల్ని సంక్షేమం కోసం ఖర్చు పెట్టుకుంటారు. అవినీతి అక్రమాలు చెక్ పెట్టినట్లయితుంది. అంతేకాకుండా ప్రజాధనం వృధా కాకుండా 100% నిధులు అభివృద్ధి కోసం ఖర్చు చేయబడతాయి. ఈ విధంగా చేస్తే ప్రజలకు రాజకీయ పార్టీలతో, రాజకీయ నాయకులతో 90-95% వరకు అవసరం ఉండదు. అంతేకాకుండా వార్డు మెంబర్, సర్పంచ్, కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్, మేయర్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ మొదలగు వారితో ప్రజలకు అవసరమే ఉండదు. ఇంతేగాక ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రులతో కూడా ప్రజలకు అవసరం ఉండదు. కేవలం ఎంపీలు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఉంటే సరిపోతుంది. ఎందుకంటే అభివృద్ధి కమిటీలు గ్రామ, వార్డు, డివిజన్ స్థాయిలో, పట్టణ, నగర స్థాయిలో ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులతో డెవలప్మెంట్ కమిటీలు వేసి నేరుగా నిధులు వాళ్ళకి ఇస్తే వీళ్ళందరితో ఏమవసరం, మార్పు జరుగుతుంది కదా. ప్రజలందరూ మనం మార్పు కోరుకుందాం. అంటే రాజకీయం అనేది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులతో, రాజకీయంతో 90-95% అవసరం లేకుండా చేసుకుందాం. మార్పు కోసం ముందడుగేద్దాం. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం బహిరంగంగా. ఈ విధంగా చేయడం వల్ల ఒకే ఆధార్ కార్డు, ఒకే ఓటర్ కార్డు, ఒకే పన్ను విధానం, ఒకే చట్టం, ఒకే యూసీసీ యూనియన్ సివిల్ కోడ్, ఒకే రేషన్ కార్డు ఉన్నట్లుగా ఒకే దేశం, ఒకే పాలన అమలు అవుతుంది. ఇక 3వ డిమాండ్ రైతుల యొక్క అన్ని సమస్యలు పరిష్కరించాలి. రైతుల యొక్క అన్ని సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నాయి. రైతులకు వందల సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన సమస్యలు ఇందులో రాస్తున్నాం. రైతు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుంది. రైతులకు చాలా సమస్యలు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ రైతులు తాము పండించిన పంటల ధరను తామే నిర్ణయించే పరిస్థితి లేదు. కొన్ని పంటలకు ప్రభుత్వాలు ఎంఎస్పి పేరుతో ధరలు నిర్ణయిస్తున్నాయి. ఆకుకూరలు, కూరగాయలు మొదలగు వాటికి వ్యాపారులు ధరలు నిర్ణయిస్తున్నారు.
దళారీ వ్యవస్థను 100% నిర్మూలించాలి. రైతులు తాము పండించిన అన్ని రకాల పంటలకి నేరుగా రైతులే ధరలు నిర్ణయించుకునే విధంగా రైతు కమిటీలకే ధరల నిర్ణయం, నియంత్రణ, స్థిరీకరణ మొదలగు హక్కుల్ని కల్పించాలి. రైతులు తాము పండించిన అన్ని రకాల పంటలను దళారుల మీద, వ్యాపారుల మీద ఆధారపడకుండా నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్లు నిర్మించి కేవలం రైతులకే కేటాయించాలి. అప్పుడే రైతు అనేటోడు బాగుపడతాడు. రైతులు పండించే పంట దళారులకు, వ్యాపారులకు అమ్ముకున్న రోజులు రైతులు బాగుపడరు. రైతులు వ్యవసాయం చేసేది ప్రజల కోసం చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు రైతులకు తగినన్ని మార్కెట్లు నిర్మించకపోవడం, మార్కెటింగ్ ఆ ఆ సదుపాయాలను కల్పించకపోవడం వల్ల ఉన్న కొద్దిపాటి మార్కెట్లు దళారులకు, వ్యాపారులకు అప్పగించడం వల్ల రైతులు పండించిన పంటలు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు ఏమవుతుంది? రైతుకు వచ్చే లాభం మధ్య దళారులకు పోతున్నది. రైతు ఎట్లా డెవలప్ అవుతుంది? కాబట్టి ఏ పంట పండించినా, ఎన్ని పంటలు పండించినా, ఎంత పంట పండించినా రైతు డెవలప్ కావాలంటే రైతుకు కావాల్సింది మార్కెట్. మార్కెట్ కూడా రైతు చేతిలో ఉండాలి, వ్యాపారుల చేతిలో ఉండవద్దు. ఇది ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది చేసినప్పుడే రైతు డెవలప్ అవుతారు. మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా రైతులు డెవలప్ అవుతారు. ఇప్పటికీ అందరికీ క్రాప్ లోన్లు ఉంటాయి బ్యాంకులలో. రైతులకు అప్పులు తీరా ఎన్నటికి. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఒక మిర్చి ఉంది, పచ్చిమిర్చి గురించి చెప్తాం. ఒక ఎకరంలో పచ్చిమిర్చి పండిస్తే ఒక రైతుకు 5 నుంచి 10 లక్షలు రావాలి. కానీ వస్తున్నాయా? ఒక్కొక్క పంటకు పెట్టుబడి ఎందుకు వస్తలేదు? వీళ్ళకి వచ్చే లాభం అంతా మధ్య వ్యాపారులకే పోతున్నది. 1000 మంది రైతులు కష్టపడితే ఒక వ్యాపారి అభివృద్ధి అవుతున్నాడు. ఇప్పుడు ప్రజల కోసం రైతులు వ్యవసాయం చేస్తే ఇక్కడ ఏమవుతున్నదంటే వ్యాపారులకు, దళారులకు అమ్ముకోవడం వల్ల వాళ్ళ కోసం చేస్తున్నాం అనే పరిస్థితి ఏర్పడది. రైతులు వ్యాపారుల కోసమో, అర్తి వ్యాపారుల కోసమో, బేరాల కోసమో, మధ్య దళారుల కోసమో, వీధి వ్యాపారుల కోసమో, గల్లీ వ్యాపారుల కోసమో, రిటైల్ వ్యాపారుల కోసమో, బేరగాళ్ళ కోసమో, మాల్ బేరగాళ్ళ కోసం వ్యవసాయం చేయడం ప్రజల కోసం చేస్తాడు. తాను పండించిన పంటను అమ్ముకోవడంటే రైతులకు ఎన్ని మార్కెట్లు అవసరం నిర్మించి రైతులకే కేటాయించాలి, వ్యాపారులకు ఇవ్వద్దు. అప్పుడే రైతు అనేటోడు బాగుపడతాడు. ఇవి మాయి 3 ప్రధాన డిమాండ్లు. ఒకటి ఏంటిది? ఆర్థిక స్థితిగతుల ఆధారంగా 5 కేటగిరీలో విభజించాలి. రెండవది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం రాజకీయ పార్టీలతో, రాజకీయ నాయకులతో, రాజకీయాలతో 90 నుంచి 95% అవసరం లేకుండా చేయాలి. 3వ డిమాండ్, రైతుల యొక్క అన్ని సమస్యలు పరిష్కరించాలి. ఇవి జరిగితే మన దేశంలో ఉన్న సుమారు 148 కోట్ల జనం ఉండొచ్చు ఇలా భారతీయులు. మొత్తం వాళ్ళ బతుకులు, భవిష్యత్తు, జీవితాలు మొత్తం మారుతాయి. ఇది పేరుకు రెడ్డి ఉద్యమం, కానీ ఇందులో ఉన్న డిమాండ్స్ పరిష్కారం చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులాలు, మతాలకు అతీతంగా భారతీయులందరి బతుకులు, జీవితాలు, భవిష్యత్తు మారుతుంది. ఒక రెడ్డిలే కాక మిగతా వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తే మేము సంతోషంగా స్వీకరిస్తాం మా ఉద్యమాన్ని. ఇది కేవలం ఒక రెడ్డిలకు మాత్రం ఉపయోగపడదు. ఈ 3 డిమాండ్లు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి బ్రతుకులు, జీవితాలు, భవిష్యత్తు మార్చే విధంగా ఉంటుంది. మన దేశ భవిష్యత్తును మార్చే విధంగా ఉంటుంది. అందరు కులాలు, మతాలకు అతీతంగా మా ఉద్యమానికి మద్దతు ఇస్తే మేము సంతోషంగా స్వీకరిస్తాం. అందరు మద్దతు ఇస్తే మన బతుకుల్ని మార్చుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం, మన భవిష్యత్తును మార్చుకుందాం. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఇబ్బందులు పడుకుంటా ఉన్నాం? ఆలోచించండి ఒక్కసారి. ఈ వీడియో మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి.